ఏమండి, ఎవ్వడైనా ఈ సంవత్సరం అంతా దేవుడు నన్ను కాపాడాడు, ఇదిగో ఈరోజు నేను కృతజ్ఞత కూడిక పెట్టుకుంటున్నా అని ఒక్కడిని చూపించండి నాకు చాలు. ఒక్కడిని ఎక్కడన్నా చూసారా మీరు? ఎవడన్నా పెడతాడా? ఎవ్వడు పెట్టడు. ఎప్పుడు పెడతాడు వీడు? ఎప్పుడు పెడతాడు వీడు? పొరపాటున లాటరీ తగిలింది అనుకో పెడతాడు. ఫీల్ అవ్వకండి. ప్రమోషన్ వచ్చింది అనుకో పెడతాడు. వీళ్ళ కొడుకు ఫస్ట్ క్లాస్లో పాస్ అయింది అనుకో పెడతాడు. వీళ్ళ కూతురికి ర్యాంక్ వచ్చింది అనుకో పెడతాడు. వీడికి ఉద్యోగం దొరికింది అనుకో పెడతాడు. వింటున్నారా? అంతకు తప్ప ఈ సంవత్సరం అంతా నన్ను కాపాడాడు దేవుడు, నా కుటుంబాన్ని కాపాడాడు దేవుడు, అందుకే నేను కృతజ్ఞత దేవుడికి చెల్లించడానికి కృతజ్ఞత స్తుతి కూడిక పెట్టుకుంటున్నా అని ఎవడన్నా పెట్టేవాడు ఉండాయా? మళ్ళీ ఖర్చు ఎందుకు? మళ్ళీ ఖర్చు దండకు కదా. అందుకనే ఎప్పుడు పెడతాం మనం? ఏదన్నా అంటే ఈ జీవితంలో ఏం జరగలా, పోని ఇంకొకటి, ఎవరన్నా బాప్తిసం పొందినప్పుడు, ఎవరన్నా నమ్మి బాప్తిసం పొంది రక్షింపబడుతున్నప్పుడు ఎవడన్నా పెట్టినట్టు సందర్భాలు ఉన్నాయా? ఉన్నాయా? ఎవడు పెట్టడు. చూడండి, తప్పిపోయిన కుమారుడు ఎవరు? తప్పిపోయిన కుమారుడు తిరిగి తన తండ్రి దగ్గరకు వచ్చాడు. ఈయన మంచి చేశాడా, తండ్రికి చెడు చేశాడా? తండ్రికి నష్టం కలగజేసి తండ్రికి చెడ్డ పేరు తెచ్చి, వింటున్నారా, తండ్రి నుంచి దూరంగా వెళ్ళిపోయాడు. నా ఆస్తి నాకు పంచిపెట్టని డిమాండ్ చేసి తండ్రి దగ్గర నుంచి ఆస్తి తీసుకొని పోయి మొత్తం సర్వనాశనం చేసి ఏమీ లేనివాడుగా తండ్రి దగ్గరికి వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు ఆ తండ్రి ఏం చేశాడు తెలుసా? చాలా పెద్ద విందు ఏర్పాటు చేశాడు. ఎందుకు ఏర్పాటు చేశాడు? లాభం తెచ్చాడా? తీసుకుపోయిన ఆస్తిని మూడింతలు చేసుకుంటూ వచ్చాడా? చూసారా? ఏ స్థితిలో అక్కడ తండ్రి ఈ విందు ఏర్పాటు చేశాడు? తప్పిపోయి వచ్చినందుకు, పాడైపోయి బాగుపడి వచ్చినందుకు. మరి మన ఇళ్ళల్లో మనం ఆలోచిస్తే, ఒకసారి ఆలోచిద్దాం. నీ కుమారుడు నీ కుమార్తె తప్పిపోయారు అనుకుందాం, తిరిగి ప్రభు దగ్గరకు వచ్చారు అనుకుందాం కదా. అప్పుడు నువ్వు చేస్తావా? పెడతారా? ప్రేమ విందు స్తుతి కూడిక కృతజ్ఞత కూడిక పెడతారా? ఏదో చెడిపోయి బాగుపడ్డలే దీనికే అంటాం మనం. ఇది మనిషి నైజం. కానీ